ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈరోజు మంగళవారం. మంగళవారం యథార్థానికి అన్ని వారాలలోకి కూడా చాలా శక్తివంతమైనటువంటి వారం. ఎందుచేత అంటే అంత తేలికగా నివారణ చెప్పడానికి వీలు కానటువంటి కుజదోషం ఏదైతే ఉంటుందో ఆ కుజ హోరతో ప్రారంభం అవుతుంది మంగళవారం. అందుకే మంగళవారం సూర్యోదయ కాలమునందు ప్రయాణం అవి ప్రారంభించకండి అంటారు. అటువంటి కుజహోర ఉన్నప్పుడు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రం చేసిన, సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధన చేసిన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చి ఆ కుజుని యొక్క దోషాన్ని నివారణ చేయగలిగినటువంటి రోజు మంగళవారం. రెండవది, మంగళవారం దుర్గమ్మకి చాలా పట్టు కలిగినటువంటి వారం. మంగళ శబ్దంతో ప్రారంభం అవుతోంది కాబట్టి దుర్గారాధనకు చాలా విశేషమైనటువంటి రోజు. దుర్గా సూక్తం, దుర్గారాధన అన్ని వేళలా కూడా రక్షణ హేతువులు. తరువుకొచ్చేస్తున్నటువంటి ఉపద్రవాల్ని కూడా తప్పించగలిగినటువంటి పరదేవతా స్వరూపం దుర్గమ్మ. అటువంటి దుర్గమ్మకి పరమ ప్రీతిపాత్రమై అంటే ఆవిడికి ఇష్టము అని కాదు, ఆవిడ యొక్క అనుగ్రహ శక్తి చాలా విస్తారంగా ప్రసరించి మనకి ఆనుకూల్యతని సిద్ధింపచేయగలిగినటువంటి రోజు. అందుచేతనే దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందడానికి యోగ్యమైనటువంటి కాలముగా చెప్పబడేది కూడా మంగళవారమే. దీనికి తోడు మంగళవారం స్వామి హనుమ యొక్క విశేషానుగ్రహానికి పాత్రమవుతుంది. ఎందుచేత అంటే దీనికి సంబంధించి ఒక విషయాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా, ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా అంటే ఇక్కడ బొట్టు అప్పుడప్పుడు మరుగున పడుతుంది. ఇక్కడ బొట్టు మరుగున పడకుండా ఉండడం సాధ్యం కాదు. ఎందుకంటే ఏ స్నాన సమయంలోనో ఇక్కడ బొట్టు మరుగున పడుతుంది. కానీ ఎప్పుడూ ఉండవలసిన బొట్టుగా చెప్పబడేది ఇది అంటే ఇక్కడ బొట్టు. పాపట ప్రారంభ స్థానంలో బొట్టు లేకుండా భర్తకి కనపడకూడదు, ఎవరికీ కనపడకూడదు యథార్థానికి. దాని మీద సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైనటువంటి శ్లోకమే చేశారు. ఇక్కడ బొట్టు పెట్టుకోవడమే భర్తకి లక్ష్మీస్థానం. ఆయన వృద్ధిలోకి రావడానికి కారణం ఏది అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలే, ఆమెయే లక్ష్మీ స్వరూపిణి. అందుకే పెళ్లి పీటల మీదకి పెళ్లి కొడుకు నడిచొస్తాడు తప్ప పెళ్లి కూతుర్ని నడిచి వేదిక మీదకి తీసుకురారు, బుట్టలో తీసుకొస్తారు. ఎందుకంటే ఆమె లక్ష్మి, ఆమె నడిచి రాదు. అందుకని మేనమావలు బుట్టలో పద్మంలో తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు. భర్తకి అభివృద్ధి కారకం, భర్త యొక్క ఆరోగ్యం, భర్త యొక్క ఐశ్వర్యం, భర్త యొక్క అభివృద్ధి భార్య చేతిలోనే ఉంటాయి. అందుకే మనకి దీన్ని అనేకమైనటువంటి నామావళిలో కూడా వ్యాఖ్యానం అలా వచ్చేటట్టుగానే నామాలు కూడా మనకి ఇవ్వబడి ఉంటాయి ఋషుల చేత. లలితా సహస్రనామ స్తోత్రంలో పులోమజార్చిత అని ఒక నామం. పులోమజార్చిత అంటే శచీదేవి చేత పూజింపబడేటటువంటి అమ్మవారు అని. శచీదేవి ఎప్పుడూ అమ్మవారిని పూజ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంద్రుడు స్వర్గలోకాధిపత్యాన్ని పొందగలిగాడు. ఆడదానికి అంత పెద్ద స్థానాన్ని ఇచ్చింది శాస్త్రం. కాబట్టి సీతమ్మ తల్లి ధర్మాచరణమునందు రామచంద్రమూర్తితో సమానమైనటువంటి స్థాయిని పొందింది. అటువంటి తల్లి రామచంద్రమూర్తి అభ్యున్నతి కొరకు ఇక్కడ బొట్టు పెట్టుకోకుండా ఎలా ఉంటుంది? అందుకని ఇక్కడ బొట్టు పెట్టుకునేటప్పుడు సాధారణంగా సింధూరం పెట్టుకుంటారు. ఎందుకంటే సింధూరం ఒకసారి పెట్టుకుంటే అంత త్వరగా నిధనం అవ్వదు, అది అలా ఉంటుంది. అందుకని ఇక్కడ సింధూరం పెట్టుకుంటూ ఉంటారు, ఇక్కడ కుంకుమో తిలకమో పెట్టుకుంటూ ఉంటారు. ఆవిడ సింధూరం తీసి ఇక్కడ పెట్టుకుంటే హనుమకి అనుమానం వచ్చింది. అమ్మాయి ఎందుకమ్మా ఇక్కడ బొట్టు పెట్టుకున్నారు అని అడిగారు. అడిగితే సీతమ్మ తల్లి, ఇక్కడ నేను బొట్టు పెట్టుకోవడం నీ స్వామి నా స్వామి అయినటువంటి రామచంద్రమూర్తి అభ్యున్నతి కొరకు అంది. అమ్మని పిల్లవాడు ఎంత ప్రేమగా అడుగుతాడో అంత ప్రేమగా అడిగారు ఆయన. నవవ్యాకరణ పండితుడు, అంతటి విద్వాంసుడు, బుద్ధిమతాం వరిష్టం. అటువంటి ఆయనకి ఇంత చిన్న విషయాలు తెలియకుండా ఉంటాయా అన్నది కాదు అక్కడ విషయం.
ఒక్కొక్కసారి విశేషమైనటువంటి ప్రేమ మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుంది. సీతమ్మ తల్లి ఇక్కడ బొట్టు పెట్టుకుంటేనే రామచంద్రమూర్తికి అంత అభ్యున్నతి కలిగితే నేను ఒళ్ళంతా బొట్టు పెట్టుకుంటానని ఆయన ఒళ్ళంతా సింధూరం రాసుకుని సభలోకి వెళ్ళారు. వెడితే రామచంద్రమూర్తి పిలిచి అడిగారు, ఏమి హనుమ ఒళ్ళంతా ఎందుకు సింధూరం అలదుకున్నావు అని అడిగారు. అడిగితే మా అమ్మ ఇక్కడ బొట్టు పెట్టుకుంటే మీకు అన్ని విధాల అభ్యున్నతిట రామచంద్ర ప్రభో, అందుకని నేను ఒళ్ళంతా సింధూరం అలదుకున్నాను అన్నారు. ఆ రోజు మంగళవారం అంటారు పెద్దలు. మంగళవారం నాడు హనుమ తన మీద అపారమైనటువంటి భక్తి చేత ఇలా చెయ్యొచ్చా చెయ్యకూడదా అన్నది కూడా మరిచిపోయి ఒళ్ళంతా రామచంద్రమూర్తి కొరకు సింధూరాన్ని అలదుకుని దర్శనమిచ్చారు కనుక ఎవరు ఆ రోజున నూనెలో సింధూరాన్ని కలిపి ఆ సింధూరాన్ని హనుమ యొక్క మూర్తికి అలదుతారో వాళ్ళకి శనిగ్రహం యొక్క పరిహారము, అలక్ష్మీ పరిహారము ఈ రెండూ జరిగి అభ్యున్నతి కలుగుతుంది అని రామచంద్రమూర్తి వరం ఇచ్చారు. అందుకే మంగళవారం నాడు ప్రత్యేకంగా సింధూర సేవ అని హనుమకి సింధూరం అలదుతూ ఉంటారు. అది ఒక్కొక్క దేవాలయంలో అయితే చాలా గొప్ప సేవ, అంత గొప్పగా అలదుతారు. సాయంకాలం అయ్యేటప్పటికీ వెన్నపూసతో అలంకారం చేస్తారు, చేసి వడమాల సమర్పణం చేస్తారు. హనుమకి ఆ చేసేటటువంటి అలంకారం, ఆయనకి చేసేటటువంటి పూజలు అంత అద్భుతంగా ఉంటాయి. అందుకే హనుమ విషయంలో మంగళవారం నాడు చేసేటటువంటి పూజలకు, మంగళవారం నాడు ఆయనకి చేసేటటువంటి ప్రదక్షిణానికి, మంగళవారం నాడు హనుమ గురించి వినడానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించారు. హనుమ అంటేనే నేను మీతో 1కి 10 మార్లు మనవి చేసి ఉన్నాను. శనిగ్రహ దోషం దగ్గర నుంచి ఆయన ఇవ్వగలిగినటువంటి అభ్యున్నతికారకమైనటువంటి అనుగ్రహ శక్తి ఇవ్వగలిగిన వాళ్ళు దేవతా స్వరూపాల్లో చాలా తక్కువ మంది కనపడతారు. అంత స్థాయిలో అనుగ్రహ ప్రసరణం చేస్తారు ఆయన. పైగా చాలా తేలికగా అనుగ్రహిస్తారు. అటువంటి హనుమని మంగళవారం నాడు ప్రత్యేకంగా సేవించి పూజించి ప్రదక్షిణం చేసి రామనామం చెప్పి సింధూరమలది వడమాల వేసి తమలపాకులతో పూజ చేసి భక్తమండలి తరిస్తూ ఉంటారు. మనకి లోకంలో పరమేశ్వరుడు మనుష్యునికి ఒక్కనికి ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి అమరిక ఒకటి ఉన్నది. అది 84 లక్షల జీవరాశులలో ఇక ఏ ప్రాణికి పరమేశ్వరుడు ఇవ్వలేదు. 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనుష్య జన్మకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉండడానికి ప్రధానమైన కారణం అదే. ఏది ఆ కారణం అంటే మనుష్యునకు ఒక్కనికే స్వరపేటిక ఉంటుంది. ఈ కంఠంలో స్వరపేటికని ఉంచాడు. ఆ స్వరపేటికని ఉంచినటువంటి కారణం చేత మాట్లాడగలుగుతాం మనం. మాట చేత మనిషి తరించిపోతాడు. మిగిలిన ఏ ప్రాణులకు అది సాధ్యం కాదు. 83,99,999 జీవరాశులకు కర్మాధికారం లేదు, బుద్ధి లేదు. 3 వాటికి వాక్కు లేదు. అందుకే అవి తరించడము అనేటటువంటి మాట అంత సౌలభ్యంతో కూడుకున్నది కాదు. కానీ స్వరపేటిక ఉన్నటువంటి మనుష్యుడు అనేక ప్రయోజనములను సాధించగలడు. ఒకటి, కేవలంగా భగవన్నామం చెప్పి తరించిపోతాడు మనిషి. శ్రీరామ 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 అనగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు మనుష్యుడు ఒక్కడే. రామనామాన్ని పలికినంత మాత్రం చేత సమస్త పాపములు దహించుకుపోతాయి. భగవన్నామం పలకగలిగినటువంటి వాడు మనుష్యుడు ఒక్కడే. భగవంతుడి గురించి స్తోత్రం చెయ్యగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. అసలు మీరు ఏ కార్యక్రమం చెయ్యండి, ఏ కార్యక్రమానికైనా అంతిమ ప్రయోజనం ఒక్కటే. పరమస్వార్థంతో కార్యం చేస్తే నాకు శాంతి కలగాలి అని చేస్తాను. విశాల హృదయంతో చేస్తే అందరి శాంతి కొరకు అని చేస్తాను. అందుకే మనకి సనాతన ధర్మంలో ఏదైనా కార్యక్రమం చేస్తే దాని చిట్ట చివరి ప్రయోజనం ఏం చెప్తామంటే ఓం శాంతి శాంతి శాంతి, అందరూ శాంతంగా ఉండాలి. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళ నయన అంటారు త్యాగరాజస్వామి. అసలు ఆ శాంతం లేనప్పుడు మిగిలినవి ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు.
అటువంటి శాంతిని ఇవ్వడానికి లోకంలో యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. ఆ శాంతి పొందడానికి ఎన్నో కార్యక్రమాలు నడిపిస్తారు. ఆ శాంతిని చాలా త్వరగా ఇవ్వడానికి మనుష్యుడికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సాధనం స్వరపేటికి. మీరు ఎంత కష్టంలోనైనా అవతలవాడు ఉండి ఉండవచ్చు, మీరు 1,00,00,000 రూపాయలు ఇచ్చి సాయం చెయ్యలేకపోవచ్చు, కానీ ఒక్క మంచి మాట మాట్లాడి త్రికరణ శుద్ధిగా అవతలవాడికి శాంతి కలిగేటట్టుగా ఓదార్పుగా ఒక్క మాట మాట్లాడి శాంతిని కల్పించగలరు. ఒక్క మాట చేత ప్రశాంతంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మందిలో ఉద్విగ్నత కలిగేటట్టుగానూ మాట్లాడచ్చు. ఒక్క మాటతో కొన్ని కోట్ల మంది ప్రశాంత పడిపోయేటట్టు మాట్లాడచ్చు. మాటకున్నటువంటి శక్తి అపారం. ఆ మాట ఎంత శాంతినైనా ఇస్తుంది. మనం డబ్బు ఇవ్వలేకపోవచ్చు, ప్రత్యక్షంగా ఏ ఉపకారం చెయ్యలేకపోవచ్చు, కానీ కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని మనసు శాంతించేటట్టుగా 4 మాటలు మాట్లాడగలిగామనుకోండి, పరమేశ్వరుడిచ్చినటువంటి స్వరపేటిక చేత మనం సాధించగలిగిన ప్రయోజనం అంతకన్నా గొప్పది ఇంకోటి ఉండదు. అందుకే మాటకి ఉన్నన్ని నియమాలు శాస్త్రంలో ఇంకా దేనికి లేవు. భగవంతుడు మాట మనకి మాత్రమే ఇచ్చాడు కాబట్టే ఆ మాట ఎలా మాట్లాడాలి అన్నదాని మీద కూడా అన్ని నియమాలు ఉంచాడు ఆయన. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచనానృతం బ్రూయాత్ అంటుంది శృతి. సత్యం బ్రూయాత్, ఎప్పుడూ సత్యమే మాట్లాడు. ప్రియం బ్రూయాత్, సత్యం మాట్లాడుతున్నాను కదా అని అవతల వాళ్ళకి అప్రియంగా ఉండేటట్టు మాట్లాడకు. అవతల వాళ్ళ మనస్సు పరమ సంతోషంతో దాన్ని అంగీకరించేటట్టుగా మాట్లాడు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. ఒకవేళ అవతల వాళ్ళ మనసు సంతోషిస్తుంది కదా అని అబద్ధం మాత్రం ఎప్పుడూ మాట్లాడకు. పరమసత్యాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు ఒక్కసారి మాత్రమే. కరుకుగా మాట్లాడటానికి అధికారం ఉన్నవాడెవరు అంటే ఒక్క గురువే. గురువు ఒక్కడికే అధికారం అలా మాట్లాడటానికి, ఇతరులకు అటువంటి అధికారం లేదు. అందుకే ఒక్కొక్కసారి ఉద్ధరించవలసి వచ్చినప్పుడు గురువు యొక్క కంఠంలో కరుకుదనం కనపడుతుంది. శంకర భగవత్పాదులంతటి వారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రూంకరణే అన్నారు. మూఢమతే అని పిలిచారు. చాలా తొందరగా తన యొక్క శిష్యుల్ని రక్షించవలసినటువంటి విపత్కర పరిస్థితి ఏర్పడితే గురువు ఒక్కడే కొద్ది కరుకుతనం తేలిన కంఠంతో మాట్లాడుతాడు తప్ప అన్యులకు అటువంటి అధికారం లేదు. అందుకే సత్యం బ్రూయాత్, సత్యం మాట్లాడు. ప్రియం బ్రూయాత్, సత్యం మాట్లాడుతున్నాను కదా అని అవతల వాళ్ళ మనసు నొచ్చుకునేటట్టుగా మాట్లాడకు. ఆ సత్యాన్ని కూడా వాళ్ళ మనసు కష్టపడే సత్యమైతే కొంచెం మెత్తగా చెప్పుదాన్ని. ప్రియం బ్రూయాత్, అవతలవాడు పరీక్ష తప్పాడు, నేను సత్యం చెప్పడానికి నాళ్ళకి అవకాశం వచ్చిందా అని నువ్వు పరీక్ష తప్పిపోయావని చెప్పి వెళ్ళి చెప్పక్కర్లేదు. ఏమయ్యా, ఎందరో పరీక్ష తప్పిన వాళ్ళు తర్వాతి కాలంలో బహోన్నతమైన స్థానాలు పొందారు. నిన్న మీతో నేను చెప్పాను కదా, అబ్దుల్ కలాం గారు ఓ మాట అంటూ ఉంటారు, ఫెయిల్ అనేటటువంటి మాట నిరుత్సాహంతో కూడుకున్నది కాదు. ఫెయిల్ అవ్వడము అంటే ఇక వాడు ఎందుకో పనికిరాని వాడు అని కాదు దాని అర్థం. ఆయన అన్నారు, ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, అది మొట్టమొదటి ప్రయత్నం నేర్చుకోవడానికి. కాబట్టి ఇంకొకసారి నువ్వు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది అని గుర్తు. కాబట్టి మనం మాట్లాడేటటువంటి మాట సత్యమైనా కూడా అది ప్రియమైనదై ఉండాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. ఒకవేళ అది అప్రియమైన మాట అయితే, అవతల వాళ్ళని బాధ పెట్టే సత్యమైతే సాధ్యమైనంత వరకు నువ్వు చెప్పకుండా ఉండడానికే ప్రయత్నం చేయాలి. న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచనానృతం బ్రూయాత్. అలాగని అవతల వాళ్ళ మనసు సంతోషిస్తుందని అబద్ధాలు మాట్లాడకు. ప్రియంచనానృతం బ్రూయాత్. అసలు లోకంలో ఎవరు జగద్విఖ్యాతి గణిస్తారు అంటే శాస్త్రం ఓ మాట అంది, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రబాంధవాః జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి
జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఎవరి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు మంగళప్రదములై, లక్ష్మీదాయకములై, పరమ ప్రశాంతితో కూడుకున్నవై, ఇతరులకు హాని కల్పించనివై ఉంటాయో అటువంటి వారి వాక్కులు జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి. అటువంటి వారి మాటల వలన లక్ష్మీదేవి కలిసి వస్తుంది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాః. మంచి మాట ఉన్నవాడికి అనేక మంది స్నేహితులు, మంచి మాట ఉన్నవాడికి అనేక మంది బంధువులు. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి. మాట్లాడకూడని మాట మాట్లాడితే ఒక్కొక్కసారి బంధనంలో కూడా పడిపోవలసి వస్తుంది. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. మాట చేత ఒక్కొక్కసారి మరణాన్ని కూడా పొందుతాడు. కాబట్టి మాట అనేటటువంటిది బహుజాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. ఆ మాట పరమేశ్వరుడు మనుష్యునికొక్కడికే ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం. ఒక్క మాట మాట్లాడి చచ్చిపోదామనుకున్న వాళ్ళని బతికించచ్చు, ఒక్క మాట మాట్లాడి బ్రతుకుదామనుకున్నవాడు చచ్చిపోయేట్టు చెయ్యొచ్చు. రెండూ రామాయణంలోనే ఉన్నాయి. చచ్చిపోదామనుకున్న సీతమ్మని తన మాటలతో బ్రతికించారు స్వామి హనుమ. బ్రతుకుందామనుకున్న సీతమ్మని తన మాటలతో చనిపోయేటట్టు చేశాడు రావణాసురుడు. నీ మాట ఎలా ఉండాలి అన్నదాన్ని బట్టి నువ్వు ఎలా బ్రతుకుదామనుకుంటున్నావు అన్నది నిశ్చయం అయిపోతుంది. అందుకే మాట పరుషముగా ఉండకుండా పరమ సరళంగా, అది అవతల వారికి అభ్యున్నతికారకమైనటువంటి వాక్కు మాట్లాడాలి తప్ప వాక్కు కాలక్షేపం కోసం ఉపయోగించుకోవడం ఎన్నడూ కాదు. చూడండి, పరమేశ్వరుడు 5 పైసలు ఖర్చు పెట్టకుండా సంతోషంగా గడిపేయడానికి మార్గం ఏమిటి అంటే కబుర్లు చెప్పుకోవడం. కొంతమందికి అసలు అక్కర్లేని మాటలు వచ్చి మాట్లాడుతుండడం వల్లే ఏమవుతుందంటే ఎంతో ప్రియంగా చూసేటటువంటి వాళ్ళు కూడా దూరంగా జరిగిపోతారు. వీడొచ్చి దగ్గర కూర్చుంటే అక్కర్లేని ప్రస్తావనలు వస్తున్నాయి, రేపటి నుంచి వీడిని ఎక్కువసేపు దగ్గర కూర్చోబెట్టుకోకూడదు అనుకుంటాడు. ఎందువల్ల వచ్చింది అది? నోరు ఉంది కదా అని ఏం మాట్లాడుతున్నావో మాట్లాడే ముందు అది మాట్లాడచ్చా మాట్లాడకూడదా, అది అవసరమా, ఇప్పుడు ప్రస్తావించాలా ప్రస్తావించకూడదా, ఏ నియంత్రణ లేకపోవడం. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఎవరైనా ఏదైనా చెప్తుంటే చెవులు రిక్కించి వినేవారు. అవతల వారు తమంత తాముగా చెప్పడం అయిపోయే వరకు వినేవారు. తాను జవాబు చెప్పవలసి వస్తే వెంటనే చెప్పేవారు కాదు. కళ్ళు మూసుకొని 1 నిమిషం బాగా ఆలోచించి అప్పుడు జవాబు చెప్పేవారు. ముందు అవతల వారు చెప్పినది వినడం రావాలి. విన్న తరువాత తాను కాపట్యం లేకుండా, మనసులో కపటం లేకుండా మాట్లాడడం రావాలి. మనసులో దాపరికం పెట్టుకుని మాట్లాడకూడదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం, ఆ మాట మాట్లాడేటప్పుడు బహుమెత్తగా మాట్లాడగలగడం, ఇది ప్రజ్ఞ. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడితే అభ్యున్నతి కలుగుతుందో లోకానికి నిరూపణం అనేక కోణాలలో చేసినటువంటి మహాపురుషుడు స్వామి హనుమ. అందుకే హనుమ యొక్క పాదములు పట్టుకుంటే వచ్చేదేది అంటే అసలు మనిషి మనిషిగా బ్రతకడం అలవాటు అవుతుంది. అందున ఇవాళ ఉన్నటువంటి సమాజానికి హనుమ యొక్క సేవ అత్యంత అవసరం. మీరు ఎక్కడ చూడండి, వ్యగ్రతతో కూడుకున్నటువంటి మాట ఉన్నటువంటి సమాజంలో మాట 10 మందికి శాంతికరమైనది కావాలి అంటే హనుమత్ సేవ ఎంతో అవసరమైనటువంటి స్థితి. అందుకే మీరు హనుమ యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే వారు చిరంజీవి, వారు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నది కూడా వారు ఇక్కడే కూర్చుని వింటున్నారు, నాకేమీ సందేహం లేదు. కాబట్టి అటువంటి మహానుభావుడి యొక్క జీవితాన్ని మీరొక్కసారి పరిశీలనం చేస్తే అసలు ఆయన ఈ లోకానికి అందించినటువంటి అద్భుతమైన సందేశం మీకు అర్థమవుతుంది. అంటే నా ఉద్దేశ్యం మీకు తెలియదని కాదు. అసలు స్వామి పేరే హనుమ. హనుమ అంటే హనువుల సంబంధం ఉన్నవాడు అని. హనువులు అంటే దవడలు. ఈ దవడలు కదులుతాయి. ఈ దవడల కదలిక మీద 2 రకాలైన అభ్యున్నతి ఆధారపడుతుంది.
ఈ దవడలు ఎంతకాలం శక్తివంతంగా కదులుతాయో అంతకాలం శరీరం బలంతో ఉంటుంది. ఈ దవడలు కదలడం బలహీన పడిపోయిందనుకోండి, దవడ బలహీనపడ్డం అంటే దవడ లోపల దవడ మీద అమర్చబడినటువంటి దంతపంక్తి ఊడిపోయిందనుకోండి, బలం కోల్పోయిందనుకోండి, బలిష్టమైన ఆహారాన్ని తినలేడు. అలా తినకపోతే శరీరము బలంతో ఉండదు. రెండు, మంచి దవడలు, బలమైన దవడలు ఉన్నవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే మంచి మాట మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అని. ఏదో మాట్లాడటం కాదు, పొల్లు మాట్లాడి ఉపయోగం ఏముంది? ఒకడు చిరస్థాయి దేని వలన పొందుతాడు అంటే మాటల చేత పొందినంత తేలికగా దేని చేత సాధ్యం కాదు. మాట చేత చేసేటటువంటి ఉపకారం అనన్య సామాన్యమైన ఉపకారం. మీరు అన్నం పెడితే ఒక పూటకి కడుపు నిండుతుంది. మీరు ఓ శస్త్రచికిత్స చేయిస్తే కొంతకాలం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఏదో ఓ ఇల్లు కట్టిస్తే అతను కొంతకాలం ఆ ఇంట్లో ప్రశాంతంగా బ్రతకగలుగుతాడు. కానీ మీరు ఒక మంచి మాట మాట్లాడితే దాని వలన అవతలవాడి జీవితం బాగుపడితే కొన్ని కోట్ల జన్మలు వాడి జీవుడు ధరిస్తాడు. మాటకున్న శక్తి దేనికి లేదు. మాట మనిషిని అభ్యున్నతి పథంలో పైకి ఎత్తేస్తుంది. వినరాని మాటలు వినడం వల్ల ఎంత పైనున్నవాడు కింద పడిపోతాడు. అందుకే హనుమ అంటే హనువుల శక్తి ఉన్నవారు, అంటే ఆయన దవడల కదలిక అటువంటిది. ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాటలు ఏవి ఉంటాయో ఆ మాటలు సారభూతములై ఉంటాయి. విషయాన్ని బాగా పరిశీలించి అర్థం చేసుకుని ఆయా సందర్భాల్లో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతారు తప్ప ఒకప్పుడు మాట్లాడవలసినటువంటి మాట ఎంత స్థాయిలో ఎలా ఉండాలో అలా ఉండకుండా నీరసపడి మాట్లాడడం, మంచి సందేశాత్మకంగా అవతల వారికి ఉపశాంతినిచ్చి మాట్లాడవలసినప్పుడు అలా మాట్లాడలేకపోవడం, ఇటువంటి లక్షణాలు హనుమ యందు ఉండవు. అందుకే హనుమ మాట్లాడేటటువంటి తీరుని మీరు పరిశీలిస్తే అసలు అది జీవితం మీద ఒక అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపించి ఒక పెనుమార్పుని తీసుకొస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మాట మాట్లాడేవాడికి ఎప్పుడూ ఒక లక్షణం ఉండాలి. ఏ లక్షణం ఉండాలి అంటే, ఈ క్షణంలో నేను ఈ మాట మాట్లాడితే అవతలవాడు నన్ను మెచ్చుకుంటాడా మెచ్చుకోడా, అది మాట మాట్లాడేవాడికి ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం కాకూడదు. నేను ఇప్పుడు ఇలా మాట్లాడేస్తే అవతలవాడు మెచ్చుకుంటాడు, అందుకు నేను మాట్లాడతాను కాదు, అలా ఉండకూడదు. అవతలవాడు నన్ను సరిగా అర్థం చేసుకోనివ్వండి, చేసుకోకపోనివ్వండి, నేను సత్యమే మాట్లాడతాను, నేను ఉన్న విషయమే మాట్లాడతాను, అవతలవాడికి ప్రయోజనం కలగడానికి మాట్లాడతాను. అందుకే రామాయణంలోనే మారీచుడు ఒక మాట అంటాడు, సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అన్నాడు. మనకెందుకు వచ్చిన గొడవ? చాలా బాగుందండి, మీరు చేసిన పని చాలా మంచిది అనో మాట అన్నాం అనుకోండి, అవతలవాడికి మనం శత్రువు అవ్వం. అందరితో పాటే మనం పాపం ఆయన ఏం చేశాడండి, చాలా మంచివాడండి, ఆయన మన పక్షానే ఉన్నాడంటారు. కాదు, నిజంగా నీ మేలు కోరినవాడైతే వాడొక్కడే ధైర్యం చేసి ఉన్న మాట ఉన్నట్టుగా మాట్లాడతాడు. వాడు నిజంగా నీ అభ్యున్నతిని కోరుకున్నవాడు. అందుకే వాడు మాత్రమే సత్యాన్ని మాట్లాడతాడు. అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. అవతలవాడు నన్ను నింద చేస్తాడేమో, ఇలా మాట్లాడితే నన్ను అర్థం చేసుకోడేమో అన్న అనుమానం ఉన్న, దాపరికం లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పేవాడు కోట్ల కోట్ల మందిలో ఎక్కడో ఒక్కడే ఉంటాడు. అటువంటి వాడు దొరికినా వినేవాడు ఉండడు. ఒకవేళ అలా చెప్పగలిగిన వాడు, వాడి మాట వినగలిగిన వాడు ఇద్దరుంటే వాళ్ళకన్నా గొప్ప క్షేత్రం తీర్థం లోకంలో ఇంకోటి లేదన్నారు. అందుకే సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. అందుకే మాట మాట్లాడడంలో ఆ నైపుణ్యం ఉండాలి. అది కర్తవ్యతానిష్ట అంటారు. కర్తవ్యతానిష్ట అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను ఒక పని చేశాననుకోండి, నేను ఒక మాట చెప్పాననుకోండి, అసలు నేను అది చెప్పినప్పుడు ఏ రాగద్వేషాలు లేకుండా నేను మంచి మాట అని నమ్మి శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని చెప్పానా లేదా, అదొక్కటే.
నా సొంత అభిప్రాయం కాదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని నేను మాట్లాడానా? నేను శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని మాట్లాడాను. అవతలవాడు విన్నాడా వినలేడా? విన్నాడు, మంచిది. వినలేదు, 2 మాటలు మంచిది. ఎందుకు? ఇంకొక మాట చెప్తాను అర్థమయ్యేటట్టు. అంతే తప్ప అవతలవాడు ఏదో అనుకుంటున్నాడని యువతలవాడి ధోరణి మారకూడదు. మీరు హనుమ యొక్క జీవితంలో ఆయన మాట్లాడే తీరు చూడండి. అగ్ని పరీక్ష ఆయనకి కొన్నిసార్లు. కిష్కింధకాండలో వీళ్ళందరూ బయలుదేరారు. శరత్కాలంలో పంపించాడు సుగ్రీవుడు. 1 నెల గడువిచ్చాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరులకు అదే చెప్పాడు. 1 నెల లోపల మీరు అన్వేషణ పూర్తి చేసి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రావాలి. ఒకవేళ 1 నెల లోపల మీరు సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రాలేకపోతే మీ అందరికీ శిరచ్ఛేదం చేస్తాను. అది కనిపెట్టైనా రండి, కనిపెట్టకపోయినా పర్వాలేదు. మీరు ఆ జాడ కనిపెట్టకపోయినా పర్వాలేదు. కాలం మాత్రం ప్రధానం. నెల లోపల తిరిగి వచ్చేయాలి. నెల పూర్తయిపోయిన తరువాత తిరిగి వస్తే మాత్రం శిరచ్ఛేదం అని చెప్పాడు. కాలమునకు అంత విలువ. అందరూ తిరిగి వచ్చారు. దక్షిణ దిక్కుకి వెళ్ళిన వాళ్ళు స్వయం ప్రభా బిలంలోకి వెళ్ళిపోయారు. ఆ బిలంలోకి వెళ్ళిపోవడంలో వాళ్ళు దారి తప్పిపోయారు. వాళ్ళు బయటికి వచ్చిన తరువాత చూశారు ప్రకృతి వంక చెట్లన్నీ చిగర్చి ఉన్నాయి. ఓ, వసంత ఋతువు వచ్చేసింది. వసంత ఋతువు వచ్చిందంటే శరత్కాలం అయిపోయింది, హేమంత ఋతువు అయిపోయింది, వసంత ఋతువు వచ్చేసింది. వసంత ఋతువు వచ్చేసిన తర్వాత మనం వెనక్కెడితే ఊరుకోడు, సుగ్రీవుడు శిరచ్ఛేదం చేస్తాడు. అందుకని మనం వెనక్కి వెళ్ళొద్దు. యువరాజు అంగదుడు. కానీ ఒక్కొక్కడి యొక్క ఆలోచన తీరు అలా ఉంటుంది. మట్టి ముద్ద నేల మీద పడితే అంటుకుపోతుందంటే ఇంకా పైకి లేవదు. బంతి కింద పడితే పైకి లేస్తుంది. అంగదుడు అన్నాడు, సుగ్రీవుడు నాకు తండ్రి, పినతండ్రి, వాలి తండ్రి. నాకు కావాలని రాజ్యం ఇవ్వలేదు. రామచంద్రమూర్తి చెప్పాడు కాబట్టి ఇచ్చాడు యమరాజ్యం. ఎప్పటి నుంచో నా మీద కోపం ఉంది. ఎందుకంటే నేను వాలి కొడుకుని. నన్ను ఎలా చంపాలా అని చూస్తున్నాడు. అందుకే దక్షిణ దిక్కుకు పంపాడు. అందుకు పంపాడా సుగ్రీవుడు? అందుకే స్వయం ప్రభాబిలంలో ఉండిపోయాను. ఇప్పుడు మనం వెనక్కెడితే సుగ్రీవుడు మన కుత్తుకలు కత్తిరించేస్తాడు. అక్కడికెళ్ళి చచ్చిపోవడం కన్నా ఇక్కడ ప్రాయోపవేశం చేయడం మంచిది. కాబట్టి మనం ఇక్కడే మరణిద్దాం, వెనక్కి వెళ్ళొద్దు. నిష్కారణంగా సుగ్రీవుడి చేతిలో చచ్చిపోయే కన్నా ఇక్కడే చచ్చిపోదాం. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ అన్నారు, అవునవును నిజమే, ఒక్క నిన్నే కాదు, అసలు వానర సైన్యంలో ముఖ్యులందరినీ కూడా, బలవంతులందరినీ కూడా దక్షిణ దిక్కుకు పంపాడు. అంటే ఏమిటి దాని అర్థం? వీళ్ళు ఎలాగో నెలలో తిరిగి రాలేరు, వీళ్ళందరినీ చంపేస్తే శత్రుశేషం పూర్తయిపోతున్నది. అందుకుని ముఖ్యుల్ని పంపించాడు. మనం వెనక్కి వెళ్లకుండా ఉండడం మంచిది. కానీ చచ్చిపోకుండా బతికుండడానికి మార్గం ఏం లేదా? అంటే వాళ్ళకి నిజంగా చచ్చిపోదామని ఉందా? వాళ్ళకి చచ్చిపోదామని లేదు, బతికుందామని ఉంది. మరి ఎలా సుగ్రీవుడికి తెలియకుండా ఎలా బ్రతికుండాలి? అంటే అందులో అంగదుడు అన్నాడు, మనం మళ్ళీ బిలంలోకి వెళ్ళిపోదాం. ఈ బిలం ఉన్నట్టు ఎవరికీ తెలియదుగా. అక్కడ నీళ్లున్నాయి, దుంపలున్నాయి, పళ్ళున్నాయి, అవి తింటూ ఉందాం. అందరూ ఒప్పుకున్నారు, రండి వెళ్ళిపోదాం బిలంలోకి. వీళ్ళందరూ నిజంగా అంగదుడి వెంట వెళ్ళడానికి సిద్ధపడిన వాళ్ళు కారు. వీళ్ళు 2 రోజులే ఉంటారు. నిఖార్సుగా నిగ్గు తేలి కాలపరీక్షకి తట్టుకుని తన వెనక నిలబడగలిగిన వాడు, తన హృదయాన్ని అర్థం చేసుకున్నవాడెవరో కాలం జల్లెడ పట్టి తేల్చేస్తూ ఉంటుంది. హనుమ ఒక్కడే మహానుభావుడు. ఆయన లేచి అన్నారు, సుగ్రీవుడికి అందకుండా దాక్కుంటావా బిలంలో? సుగ్రీవుడి పక్షాన ఎవరున్నారు? రామలక్ష్మణులు ఉన్నారు. లక్ష్మణస్వామి యొక్క నారాచ బాణములను తీసి ఆయన యొక్క ధనస్సుకి తొడిగి విడిచిపెడితే ఈ బిలాన్ని చీల్చేయడం ఆయనకి పూల పొట్లాన్ని చింపేయడం లాంటిది. భేదించేస్తాడు ఈ బిలాన్ని. ఎక్కడ దాక్కున్నా మిమ్మల్ని అందరినీ బయటికి లాగి చంపేస్తాడు. నీకు ఇంకొక మాట చెప్పనా యువరాజా? ఇవాళ నీతో పాటు బిలంలోకి వచ్చిన వీళ్ళు 2 రోజులు అయిపోయేటప్పటికీ ఇంటి దగ్గర నా భార్య ఎలా ఉందో, నా బిడ్డలు ఎలా ఉన్నారో, ఇక్కడ ఉండి మాత్రం ఏం ప్రయోజనం? ఇక్కడ ఉండడం కన్నా సుగ్రీవుడి దగ్గరికి పోతే చంపాడో, కారాగారంలో పారేశాడో, ఏదైనా ఓసారి పెళ్ళం పిల్లల్ని చూసుకుని చచ్చిపోదు. ఇది ఎక్కడ కూడా ఉండి ఉపయోగం లేదు. వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో తెలియదు. ఎందుకు ఈ బతుకు? ఇదంతా యువరాజు వల్ల వచ్చిందని క్రమక్రమంగా నీ చాటున మాట్లాడుకుని ఏదో ఒకనాడు నీ మీద తిరుగుబాటు చేసి వీళ్ళు మళ్ళీ కిష్కిందకు పోతారు.
ఆనాడు నువ్వేమవుతావో తెలుసా? వీళ్ళ వెంట వెళ్ళలేవు, ఇక్కడ ఉండలేవు, ఒక్కడివి గడ్డి పరక కదిలితే భయపడతావు. ఆ స్థితి తెచ్చుకోకు. ఎవరైనా మాట్లాడారా? ఒక్క హనుమ మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే ఆయన సత్యాన్ని నమ్మిన వ్యక్తి. రాముడెవరో లక్ష్మణుడెవరో ఇవాళ ఒకలా మాట్లాడి రేపు ఇంకోలా మాట్లాడడం ఆయనకి చేత కాదు. అలా చేతనైన వాడైతే, అలా రంగులు మార్చగలిగిన వాడైతే హనుమ రామాయణంలో ఇంత శాశ్వత స్థానాన్ని సంపాదించుకోలేరు. ఉన్న విషయాన్ని ఉన్నట్లు మాట్లాడతారు. కర్తవ్యతానిష్ట. అది అవతలవాడు విన్నాడా వినలేదా, దాన్ని విని ఇంకోలా అనుకున్నాడా, మనసు కష్టపెట్టుకున్నాడా, దీనితో సంబంధం కాదు. నా వైపు నుంచి నేను చెప్పవలసినది చెప్పానా లేదా, నా కర్తవ్యం నేను చేశానా లేదా, అదొక్కటే హనుమకి. వాళ్ళు వినలేదు మాట. మనం ఇక్కడే చచ్చిపోదాం, ప్రాయోపవేశం చేద్దాం అన్నారు. ఆయన నిజంగా తలుచుకుంటే వాళ్ళందరినీ చంపి అవతల పారేయచ్చు. లేదా ఒక్క క్షణంలో దుముకి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇటువంటి పని చేస్తున్నారని చెప్పచ్చు. ఆయన అది చేరు ఇది చేరు, వాళ్లతోటే ఉంటాడు. అంటే నా మాట వినలేదని ఆయనకి బెంగలేదు, నా మాట విన్నారని పొగ్గు లేదు. నీ చెయ్యవలసింది చేశానా లేదా, అదొక్కటే. ఆయన కర్తవ్యత నిష్ఠ అటువంటిది. ఆ కర్తవ్యత నిష్ఠ ఎవరికుందో వాడికి చెద పట్టదు. అగ్నిహోత్రానికి చెదలు పడతాయా? ఇది నా కర్తవ్యం కాబట్టి నేను ఇలా మాట్లాడాలి అని ప్రవర్తించగలిగిన వాడు ఎక్కడుంటాడో వాడు ఎప్పుడూ కూడా ఈశ్వరుడి చేత రక్షింపబడుతూనే ఉంటాడు. కారణం, ఆయన నమ్మి మాట్లాడింది శాస్త్రాన్ని. హనుమ మాటలకు శ్రీరామాయణంలో అంత విలువ ఉంటుంది. ఆయన ఎప్పుడు మాట్లాడినా అన్ని ఒక్కొక్క సందర్భంలోవే ఉండవు. ఏదో అస్తమానం స్నేహితులతో మాట్లాడాను, అస్తమానం వానరులతో మాట్లాడాను, అస్తమానం ప్రభువుతో మాట్లాడాను, అలా ఉండదు. రామాయణంలో మీరు ఎప్పుడైనా సరే ఇద్దరు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి ఆ మాటలు.